அங்கே இது ஆம்புலன்ஸ் తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం మరింత హింసాత్మకంగా మారుతోంది. చెన్నైలో విధ్వంసం సృష్టిస్తున్నారు కొందరు నిరసనకారులు. షాపులు, వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రత్యేక బలగాలు రంగంలోకి దించారు. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని సూచించారు. సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని సూచించారు. మరోవైపు తమిళనాడు ఉద్యమంలో చీలికొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించింది ఒక వర్గం. ఇవాళ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. మరోవైపు మరో వర్గం మాత్రం నిరసనలు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. చెన్నై నుంచి దినకర్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? తమిళనాడు రాష్ట్రపతి పాలన విధించాలని సుబ్రహ్మణ్య స్వామి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? మెరీనా బీచ్ కేంద్రంగా సాగుతున్నటువంటి జల్లికట్టు ఉద్యమం ఏదైతే ఉందో తీవ్ర ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక 10 నిమిషాల కిందట కూడా ఆందోళనకారులు నడుక్కుపోం అనే ఏరియాలో మెరీనా బీచ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అక్కడ మొత్తం అంతా వాహనాలు తగలబెట్టడం జరిగింది. దీంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చెన్నై మెరీనా బీచ్ లో నెలకొంది. మరొక వైపు జల్లికట్టు పైన ఉద్యమం చేయాలని మరికొద్ది మంది ఉద్యమం ఆపుతాము, తర్వాత భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పి 2 వర్గాలుగా విడిపోయినటువంటి ఉద్యమకారులకు, ఒకటి లారెన్స్ వర్గము, ఆ తర్వాత మరికొద్దిగా విద్యార్థి నాయకుల ఉద్యమంలో మధ్య నడుస్తున్నటువంటి గొడవగా సాగుతుంది. కొద్దిమంది స్టూడెంట్స్ యూనియన్ నేతలు కూడా కాసేపటి కిందట ఓ పన్నీర్సెల్వం కూడా కలిసి జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి ఆర్డినెన్స్ తేవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మరోవైపు కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం ప్రశాంతంగా ఉండాలని, ఎవరు కూడా పోలీసుల్ని అలాగే వాళ్ళని రెచ్చగొట్టేలా ప్రకటన చేయని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు కమల్ హాసన్ అయితే పన్నీర్సెల్వంతో మాట్లాడాను, సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం వస్తుంది, కూల్ గా ఉండమని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా కోరినటువంటి సందర్భం నెలకొంది. ఎందుకంటే జల్లికట్టు ఉద్యమం పేరుతో వచ్చే అవకాశం ఉంది. సౌకర్యాలకి కేరా పట్టాస్ గా ఈ జల్లికట్టు ఉద్యమం నడుస్తుందని ఇప్పటికే గతంలో ఆయన ప్రకటన చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈసారి మరోసారి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా అత్యవసరంగా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి సీఎం పన్నీర్సెల్వం సమావేశం అవుతున్నారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఆయన సమావేశమయ్యి రాష్ట్రంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన వివరించడం జరిగింది. ఇక తమిళనాడులో కీలకమైనటువంటి మదురై ప్రాంతాల్లో, అలాగే జల్లికట్టుకు కేంద్రమైనటువంటి అలంగానల్లూరులో మాత్రం ఇంకా టెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో లూటీలు జరుగుతున్నాయి. మరోవైపు లూటీలకు పాల్పడుతున్న వారిపైన పోలీసులు కూడా రెచ్చిపోయి వారిని లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ జల్లికట్టు ఉద్యమం పై కోర్టు తీర్పు వచ్చేలోగా జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి ఆందోళనతోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించకపోతే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి జల్లికట్టు ఉద్యమ నాయకులు భావించడంతో ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని మనం భావించవచ్చు. అంటే దీనికి కేవలం స్టూడెంట్స్ మాత్రమే ఆందోళన చేస్తున్నారా, లేకపోతే ఏమైనా అసాంఘిక శక్తులు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయా? అదనపు బలగాలు మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. కేవలం నిరసన ఆందోళన ఉద్యమం హింసాత్మకంగా మారుతోంది, చేయి దాటిపోతోంది పరిస్థితి. ప్రస్తుతం తక్షణ చర్యలు ఏం తీసుకోబోతున్నారు? 5 గంటల నుంచి మెరీనా బీచ్ ను ఖాళీ చేయాలని చెప్పి కూడా పోలీసులు భావించడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 6 రోజుల నుంచి ఉన్నటువంటి దాదాపు వేలాది మంది యువకులందరినీ కూడా ఖాళీ చేయాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉదయం 5 గంటల నుంచి దాదాపు మెరీనా బీచ్ కు వచ్చే మార్గాలన్నింటినీ కూడా బంద్ చేసి అక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. అయినా కానీ విద్యార్థులు తమకు తెలిసినటువంటి మార్గాల్లో మెరీనా బీచ్ చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో వారు పోలీసుల పైన రాళ్లు రుగారు. పోలీసులు కూడా వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా నిప్పు పెట్టారు. అప్పుడు పోలీస్ స్టేషన్ నిప్పు పెట్టినప్పుడు దాదాపు 30 మంది కానిస్టేబుల్స్ లోపల ఉండడంతో వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సో ఒక్కసారిగా పోలీసుల పైన దాడి చేయడంతో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి తర్వాత పోలీసులు అలాగే అల్లరి మూకలను కూడా, అయితే దీనికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్గాలు కూడా సమాచారం తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా అల్లరి మూకలు యాడ్ అయ్యారా, లేకపోతే పోలీసులకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉండి దీంట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారన్న దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. విద్యార్థి నాయకులు అధికంగా ఉన్నారని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న 5 గంటల వరకు కూడా నిన్న
సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి జల్లికట్టు ఉద్యమం ఈ రోజు ఉదయం నుంచి పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఇది హింసాత్మకమైనటువంటి వాతావరణానికి నెలకొందని దారి తీసిందని చెప్పవచ్చు. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే ఉన్నందున ఈ మెరీనా బీచ్ ని ఖాళీ చేయాలి. మెరీనా బీచ్ కేంద్రంగా ప్రతి ఏటా కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి కూడా జరపడానికి మేము ముందస్తు జాగ్రత్తగా టేక్ ఓవర్ చేసుకుంటున్నాం కనుక ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే మాటగా పెరిగి హింసాత్మకమైనటువంటి పరిస్థితికి దారి తీసిందని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో లూటీలు జరుగుతున్నాయి, మరికొద్ది ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి చెన్నైలో నెలకొంది. దేవి అంటే దినకర్, జల్లికట్టుకు మద్దతు తెలిపిన సెలబ్రిటీలు విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడటానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఆల్రెడీ సూపర్ స్టార్ రజనీకాంత్ గాని కమల్ హాసన్ గాని పిలుపునివ్వడం జరిగింది శాంతియుతంగా ఉండాలని. మరి దీనికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని ముందుండి నడిపిన సెలబ్రిటీస్ ఎవరైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే 4వ రోజు నాడు వీళ్ళంతా వచ్చి అక్కడ ఎవరైతే కమల్ హాసన్, రజనీకాంత్, తర్వాత హీరో అజిత్ తో పాటు చాలా మంది తమిళ సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలంతా వచ్చి కూడా జల్లికట్టుకు మద్దతుగా సైలెంట్ గా ఉద్యమం చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ వచ్చి అక్కడ కూర్చున్నారు. అయితే ఈ రోజు మాత్రం వారు జరిగినటువంటి పరిణామాలకు విస్తుపోయినటువంటి సందర్భం తమిళనాడులో నెలకొంది. సెలబ్రిటీలు రజనీకాంత్ గానీ, కమల్ హాసన్ గానీ, అలాగే హీరో అజిత్ తో పాటు చాలా మంది సినిమా హీరోలు కూడా, సెలబ్రిటీలు కూడా ఒకే మాట చెప్తున్నారు, ప్రస్తుతం కామ్ గా ఉండండి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన జల్లికట్టు పైన ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా గానీ కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ప్రశాంతంగా కొనసాగివ్వండి. గత 5 రోజులుగా ఉద్యమాన్ని ప్రశాంతంగా చేసిన మీరు ఒక్కసారిగా ఇలా చేయడం మూలంగా కూడా ఇబ్బంది ఉంటుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించండి చెప్పి కూడా రజనీకాంత్ చెప్పడం జరిగింది. మరోవైపు కమల్ హాసన్ మాత్రం తీవ్ర స్థాయిలో విడిచిపడినటువంటి సందర్భం తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే జల్లికట్టుకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రీడని మేము పదే చెప్పినా కానీ కూడా దీనిపైన బ్యాన్ విధించడం అన్న దానిపైన కూడా ఇచ్చేశారు. ఇక పెటా పైన కమల్ హాసన్ ఫైర్ అవడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే జల్లికట్టు కేంద్రంగానే మొత్తం తమిళ సీనియర్ రాజకీయ నాయకులంతా కూడా ఏం జరగబోతుందన్న దానిపైన ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాల నాయకుల చేతిలో ఈ ఉద్యమం ఉంది కనుక సో వారితోనే చర్చలు నేరుగా జరపడానికి కూడా ఎవరైనా భయపడుతున్నారు. ప్రభుత్వమే ఎలాంటి చర్చలు జరిపినా కానీ సందర్భం చేసుకుంది. ఈసారి మళ్ళీ చర్చలకు ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా వస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆల్రైట్ దినకర్, థ్యాంక్ యూ. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారింది. చెన్నైలో నిరసనకారులు రెచ్చిపోయారు, వాహనాలకు నిప్పు పెట్టారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ ఉద్యమాన్ని ఆరంభించిన ఆందోళనకారులు ఆర్డినెన్స్ తో సంతృప్తి చెందలేదు. శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో మరింత ఉధృతంగా మారింది ఉద్యమం. ఓ దశలో హింసాత్మకంగా మారింది. పోలీసు వాహనాలను కూడా తగులుపెట్టారు నిరసనకారులు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. టీయర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. பாருங்க